ఆధార్ తీసుకురాబోతున్న కొత్త ప్రైవసీ అప్డేట్స్లో అసలేముందో ఓసారి క్లుప్తంగా చూసేద్దాం. అసలు విషయమేంటంటే, ఈ డిసెంబర్ నుంచి మన ఆధార్ కార్డులో ఓ పెద్ద మార్పు రాబోతుందన్నమాట. దీనివల్ల మన ఐడెంటిటీని షేర్ చేసుకునే పద్ధతి ఇంకా సేఫ్ అవ్వబోతుంది. సరే, మొదటి విషయం కార్డు మీద కనిపించే మార్పులు. ఇకపై కొత్త ఆధార్ కార్డు మీద రెండు కనిపిస్తాయి. ఒకటి మీ ఫోటో, ఇంకొకటి ఒక క్యూఆర్ కోడ్, అంతే. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఆధార్ నంబర్ ఇలాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదీ దానిమీద ప్రింట్ అయి ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే, మనం హోటల్స్లో, ఆఫీసుల్లో ఇచ్చే జిరాక్స్ కాపీల వల్ల డేటా లీక్ అవుతుందేమో అన్న టెన్షన్ ఇక ఉండదన్నమాట. ఇక రెండోది, ఇదే చాలా ముఖ్యం, సెక్యూరిటీ. అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది. కార్డు మీద ఉండే ఆ క్యూఆర్ కోడ్ అది ఎన్క్రిప్ట్ చేసి ఉంటుందట. అంటే ఏంటంటే, కేవలం గవర్నమెంట్ అప్రూవ్ చేసిన యాప్స్ మాత్రమే దాన్ని స్కాన్ చేయగలవు. సో ఫేక్ ఆధార్ కార్డులతో మోసం చేయడం అనేది ఇక దాదాపు ఇంపాసిబుల్. ప్రతి వెరిఫికేషన్ డిజిటల్గా జరగడం వల్ల మీ ఐడెంటిటీ కంప్లీట్గా మీ కంట్రోల్లోనే ఉంటుంది. ఫైనల్గా దీని ఇంపాక్ట్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇది మన దేశంలోనే అతిపెద్ద ఐడెంటిటీ అప్గ్రేడ్. కంగారు పడకండి, మీ పాత ఆధార్ కార్డులు కూడా పనిచేస్తాయి. కానీ ఈ కొత్త కార్డు మాత్రం డిజిటల్ ఇండియా విజన్కి ఒక గోల్డ్ స్టాండర్డ్ లాంటిదన్నమాట. సో ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ మార్పులు మన ఆధార్ను ఎక్కడైనా, ఎప్పుడైనా సరే చాలా సేఫ్గా షేర్ చేసుకునే ఫ్రీడమ్ ఇస్తాయి.